హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే డిపార్ట్మెంట్ నుంచి దాదాపుగా 1700 వేకెన్సీస్తో అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 2024లో రైల్వే నుంచి వచ్చిన మొట్టమొదటి నోటిఫికేషన్ ఇది. దీనికి మీకు జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా మిమ్మల్ని అయితే రిక్రూట్ అయితే చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి. దీనికి అప్లికేషన్ చేసుకోవడం వల్ల రైల్వేలో పర్మనెంట్ స్కేల్లో ఉద్యోగాన్ని అయితే ఈజీగా సాధించడానికి అవకాశం అయితే ఉంది. ఈ పర్టికులర్ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, నా ఛానల్ నుంచి వచ్చే ప్రతి జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా జెన్యూన్ నోటిఫికేషన్స్, ఎక్కడ కూడా మీకు నేను ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పట్లేదు. డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ అని ఉంటుంది అండ్ టెలిగ్రామ్ గ్రూపు, టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను. జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా జాయిన్ చేయడానికి అయితే ట్రై చేయండి. చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు. అలా పోకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది మాకు చాలా ఎంకరేజింగ్గా అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. ఇలాంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ అనేవి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. లైక్ చేయడంతో పాటు షేర్ చేయండి, ఓకేనా? వీలైతే మీ వాట్సాప్ గ్రూప్లలో కానీ మీ వాట్సాప్ స్టేటస్ కానీ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు రైల్వే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అయితే రావడం జరిగింది. నార్త్ వెస్టర్న్ రైల్వే నుంచి రావడం జరిగింది. నార్త్ వెస్టర్న్ రైల్వే నుంచి వచ్చిన ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవడానికి అర్హులు. సో మనకు ఈ రిక్రూట్మెంట్లో ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్షిప్స్ అండర్ ద అప్రెంటిస్ యాక్ట్ 1961. ఏంటన్నా అప్రెంటిస్షిప్కే ఇంతగానో చెప్తున్నామంటే, మీరు ఎవరైతే రైల్వేలో అప్రెంటిస్షిప్ చేస్తారో వాళ్ళకి రైల్వే నుంచి వచ్చే గ్రూప్ డి జాబ్స్ ఉంటాయి కదా, ఇందులో 10% వేకెన్సీస్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్కు జనరల్ కోటాలో ఒక పర్మనెంట్ ఉద్యోగం రైల్వేలో సాధించాలంటే మీకు 60 మార్కులు రావాలి 100కి మినిమం. అదే ఒకవేళ మీరు అప్రెంటిస్షిప్ చేస్తే మీకు 30 నుంచి 35 మార్కులు వచ్చినా కూడా పర్మనెంట్ స్కేల్లో ఉద్యోగం అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేసుకోండి. మనకు డేట్ ఆఫ్ పబ్లికేషన్ వచ్చేసరికి 2, ఓకేనా, 2 జనవరి 2024న మనకు నోటిఫికేషన్ వచ్చింది. మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది 10th జనవరి 2024 నుంచి 10th ఫిబ్రవరి 2024 వరకు, అంటే ఎగ్జాక్ట్ 30 డేస్ టైం అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్ అయితే చేసుకోవాలి. మనకు మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసరికి కంప్లీట్గా మీకు 10th క్లాస్తో పాటు ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా సెలెక్షన్ ఉంటుంది. ఎక్కడ కూడా ఎగ్జామినేషన్ ఉండదు. ఒకవేళ మీకు ఐటీఐ క్వాలిఫికేషన్ లేకపోతే మీ ఫ్రెండ్స్లో చాలామందికి ఈ క్వాలిఫికేషన్తో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మనకు ఈ రిక్రూట్మెంట్లో ఎక్కడెక్కడ డివిజన్లో మనకు రిక్రూట్ చేస్తున్నారంటే అజ్మీర్, బికనీర్, జైపూర్, జోధ్పూర్, అజ్మీర్, బికనూర్, జోధ్పూర్, దాదాపుగా మనకు 8 డివిజన్స్లలో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో డివిజన్ వైజ్ ఉంది. నేను ఒక్క డివిజన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతా డివిజన్కు సేమ్ ఉంటుంది. మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే ఎలక్ట్రికల్ కోచింగ్, ఎలక్ట్రికల్ పవర్, ఎలక్ట్రికల్ టీఆర్డీ, కార్పెంటర్, పెయింటర్, మ్యాషిన్, పైప్ ఫిట్టర్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్, దాదాపుగా 10 టైప్స్ ఆఫ్ ఉద్యోగాలు ఉన్నాయి. దాదాపుగా మనకు ఒక్కొక్క జోన్ నుంచి 402 ఉద్యోగాలు, ఒక జోన్లో 424, ఒక జోన్లో 488, ఇంకో జోన్లో 67, ఇంకో జోన్లో 88, ఇంకొక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో 25, ఇంకొక జోన్లో 56, ఇంకో జోన్లో 29, దాదాపుగా ఇంకొక జోన్లో 67. దాదాపుగా మనకు 600+ నుంచి 1700+ వరకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మనకు రిక్రూట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు అప్లికేషన్ చేయాలనుకుంటే మీకు ఉండవలసిన ఏజ్ చెప్తా చూడండి. 15 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ మధ్యలో ఉండాలి ఓసీ క్యాండిడేట్స్. ఓబీసీ వాళ్ళైతే 27 ఉండాలి, ఓకేనా. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మీకు 29 ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కంప్లీట్గా మీకు 10th క్లాస్లో వచ్చిన మార్కుల ఆధారంగా, ఓకేనా, ప్లస్ ఐఈటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. ఎలాంటి ఎగ్జామినేషన్ లేదు. ఇక్కడ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే 10th క్లాస్ ఉండాలి. 10th క్లాస్తో పాటు ఆ పర్టిక్యులర్ ట్రేడ్ ఏదైతే ఉందో ఆ ట్రేడ్లో మీకు ఐటీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇక్కడ మీరు ఫీజు చూసినట్లయితే, ఓకేనా, ఫీజు చూసినట్లయితే ఆల్ క్యాండిడేట్స్ ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు
రూ. 100 అనేది ఆన్లైన్లో ఫీ పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అంటే మనకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ ఆల్ క్యాస్ట్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రెండ్స్ మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మనకి ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా సెలక్షన్ చేస్తున్నారు కాబట్టి మనకు అప్రెంటిస్షిప్ యాక్ట్ ప్రకారం 8,000 నుంచి 9,000 వరకు స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక్కొక్క ట్రేడ్ని బట్టి ఎన్ని సంవత్సరాల పీరియడ్ 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు పీరియడ్ అనేది ఉంటుంది. దీనివల్ల మీకు రైల్వేలో పర్మనెంట్ జాబ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ అయితే చేసుకోండి. అలా మేము జైపూర్కి వెళ్ళి జాబ్ చేయాలా, మీరు అక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఇలాంటి అప్రెంటిస్షిప్ ఉద్యోగాలకు కానీ అసలు వదులుకోకండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి www.rrcjaipur.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అప్లికేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి ఆన్లైన్లో అయితే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికన్నా ముందు మీరు అప్రెంటిస్షిప్ యాక్ట్కి సంబంధించి ఏదైతే మనకు అప్రెంటిస్షిప్ సైట్ ఉందో అందులో మీరు రిజిస్టర్ అయి ఉండాలి. సో ఒకసారి మీకు అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్ ఇది మనకు ఇండియన్ రైల్వేకి సంబంధించిన జైపూర్ వెబ్సైట్, ఓకేనా, నార్త్ వెస్టర్న్ రైల్వేకి సంబంధించిన వెబ్సైట్. సో ఇక్కడ మనకు ఏమేమి అప్లికేషన్స్ ఉన్నాయి చూడండి. స్కౌట్స్ అండ్ గైడ్కి సంబంధించి, సెంట్రల్ కోటా కల్చరల్ కోటాకు సంబంధించి, సో మనకు స్పోర్ట్స్ కోటాకు సంబంధించి, మిగతావి చాలా రకాలుగా ఉంటాయి, ఓకేనా. సో దీంట్లో మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సైట్ ఉంటుంది కదా. సో ఏదైతే నేను సైట్ చెప్పానో ఈ సైట్లో మీకు ఇక్కడ ఒక పేజ్ యాడ్ అవుతుందండి, ఓకేనా. అప్లికేషన్ ఫర్ అప్రెంటిస్షిప్ అని యాడ్ అవుతుంది. సో ఈరోజు 9th కాబట్టి ఈ లింక్ అనేది ఎనేబుల్ అవ్వలేదు. మనకు 10th జనవరి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ 10th జనవరి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతే ఆన్లైన్ అప్లికేషన్ వీడియో చేయాలా వద్దా అనేది ఎస్ అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎక్కువ మొత్తంలో మనకు రెస్పాన్స్ ఉన్నట్లయితే సో ఖచ్చితంగా నేను ఆన్లైన్ అప్లికేషన్ వీడియో అయితే చేస్తాను. ఇక్కడ నుంచి బేసిక్ డీటెయిల్స్, మీ బేసిక్ డీటెయిల్స్ ఐటీ ఎప్పుడైపోయింది, మీ ఆధార్ సీడింగ్తోని అండ్ మీ డీటెయిల్స్ బేసిక్ డీటెయిల్స్ ఏంటి అండ్ మీరు ఏ కోర్స్లో అంటే ఏ ట్రేడ్లో కంప్లీట్ చేశారో అవి బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి ఆన్లైన్లో అప్లికేషన్ చేసినట్లయితే మీ ఆన్లైన్లో 10th మార్క్స్ అండ్ ఐటీఐ మార్క్స్ ఆధారంగా వాళ్ళే మీకు షార్ట్ లిస్ట్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పిలవడం జరుగుతుంది. ఒకవేళ మీ సర్టిఫికేట్లో అన్ని క్లియర్గా ఉన్నట్లయితే మిమ్మల్ని అప్రెంటిస్షిప్కి సెలెక్ట్ చేస్తారు. వన్స్ ఎవరైతే అప్రెంటిస్షిప్ క్లియర్ చేస్తారో వాళ్ళకి గ్రూప్ డి లాంటి పొజిషన్స్లో 10% రిజర్వేషన్ అనేది రైల్వే డిపార్ట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మీకు ఏజ్ ఉండి 15 నుంచి 24 సంవత్సరాల ఏజ్, చాలా చిన్న ఏజ్ ఉండి మీరు అప్లికేషన్ చేయాలనుకుంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో ఇప్పటి వరకు ఏ జాబ్ రాలేదు, ఏదో ఒక ఉద్యోగం సాధించాలనుకున్న వాళ్ళు ఐటీఐ, ఓకేనా, మీకు ఒకవేళ ఉంటే ఐటీఐ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. ఐటీఐ చేయడం వల్ల మీకు టెక్నికల్కి సంబంధించి ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక జాబ్ అనేది వస్తుంది. అది ప్రైవేట్ కానీ గవర్నమెంట్లో కానీ సాధించవచ్చు. సో ఐటీఐ చేసిన వాళ్ళు మనకు సౌత్ ఇండియా సైడ్ చాలా తక్కువ ఉంటారు, నార్త్ ఇండియా సైడ్ చాలా ఎక్కువ ఉంటారు. సో కాబట్టి మనకు ఐటీఐ చేసుకొని ఏదైనా ఒక గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఈజీగా సాధించవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరింత జాబ్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.